వెల్కమ్ టు తెలుగు 70mm ఛానల్. సో ఈ రోజు మనతో పాటు సేవ్ ద టైగర్స్ అలాగే మిస్సింగ్ ఇలాంటి మంచి మంచి వెబ్ సిరీస్ కి ఒక మ్యూజిక్ అందించిన మ్యూజిక్ డైరెక్టర్ మనతో పాటు ఉన్నారు, అజయ్ అరసాడు. సో ఇప్పుడు మనకి వికట కవి అనే వెబ్ సిరీస్ తో మన ముందుకు రాబోతున్నారు, అది కూడా G5 లో. సో కంటెంట్ అయితే సూపర్ ఉందని చెప్పాలి అండి, ఎందుకంటే చూసిన 2 ఎపిసోడ్స్ కూడా చాలా క్యూరియాసిటీ క్రియేట్ చేశారు. వండర్ఫుల్ మ్యూజిక్ అన్నమాట. సో ఆయన అజయ్ గారు ఉన్నారు. సో ఆయన ఎక్స్పీరియన్స్ ఏంటి, సో ఈ వికట కవికి ఎలాంటి మ్యూజిక్ అందించారు అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ అండి. నమస్తే. నమస్తే. సో వికట కవిలో మీరు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా స్పెషల్ గా ఫీల్ అయ్యి హీరోయిన్ కి కానీ హీరోకి కానీ మీరు అదే హమ్ చేస్తున్నారు. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ఏం లేదు, నేను రీసెంట్గా చేసిన మూవీ అండి. అది టోటల్గా కామెడీ బ్యాక్డ్రాప్ ఉన్న మూవీ అది. సో దానికి కాంట్రాస్ట్గా వస్తున్న మూవీ ఇది సిరీస్ ఇది. సో మేమేంటంటే టోన్స్ కానీ ఏదైతే మ్యూజికల్ టోన్స్ ఏదైతే వాడాలనుకుంటున్నామో అది ఫ్రెష్గా సౌండ్ అవ్వాలి, చాలా 1970s మళ్ళీ మ్యాచ్ అవ్వాలి అనేటట్టు కేర్ తీసుకొని, అండ్ ప్రతి బీజిఎం కూడా అది పాడుకుంటే హమ్ చేసుకునేలా ఉండాలనేది మెయిన్ మోటోగా పెట్టుకొని చేసిన. ప్రతి క్యారెక్టర్కి ఒక్కొక్క బీజిఎమ్స్ ఉంటాయి. మనం పాడిన ఓన్లీ హీరో హీరోయిన్ పాడడం కానీ ప్రతి క్యారెక్టర్కి ఒక్కొక్క థీమ్స్ ఉన్నాయి. సో థీమ్స్ బేస్డ్ స్కోరింగ్ చేసాం అన్నమాట. ఆయలో కూడా అంటే అది డిఫరెంట్ జోనర్స్ అని చెప్పాలి, కానీ మంచి మంచి ఫేమస్ సాంగ్స్ కూడా ఉన్నాయి అందులో. ఐటమ్ సాంగ్ ఎస్పెషల్లీ చెప్పాలి అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోయింది ఆయకి. సో ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. సో ఆయ సినిమాకి వర్క్ చేయడం ఎలా అనిపిస్తుంది? అది ఆబ్వియస్లీ అంటే అది థ్రిల్లర్స్ లేకపోతే ఎమోషనల్ డ్రామాస్ ఏమన్నా జనరలీ కొంచెం మ్యూజిక్ డైరెక్టర్గా కొంచెం ఈజీ వర్కింగ్, కానీ కామెడీకి చాలా కష్టం అండి. సో చాలా కష్టం, ఎందుకంటే అది ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ టైమింగ్ అవన్నీ ఎలా అయితే ఉంటాయో అలా మ్యూజిక్ డైరెక్టర్ కూడా వెనకాల వర్క్ చేయాలి అది. సో ఆయకి ఏంటంటే ఒక కొత్త సౌండ్ క్రియేట్ చేసాం, ఒక చిన్నపిల్లల టాయ్స్తో కానీ అది ఎక్కడ లేని బీజిఎమ్స్ క్రియేట్ చేసాం. జనరల్ కమర్షియల్ కామెడీ జోన్ నుంచి బయటకు వెళ్ళి చిన్నపిల్లలతోని కోరస్లు పాడించడం. సో అదొక టోటలీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండి. 2 months బనీవాస్ గారు సపోర్ట్తో, ఇంకా అంజి గారు ఇన్పుట్స్తో అది చాలా వేరే ఎక్స్పీరియన్స్ టోటల్గా. ఇది వేరే ఎక్స్పీరియన్స్. సో యాక్చువల్లీ ఆయకన్నా ముందు ఆల్మోస్ట్ మేము 3 episodes కంప్లీట్ చేస్తాం స్కోరింగ్ వికట్ కవిది. సో రెస్ట్ ఆఫ్ ది 3 episodes తర్వాత క్లోజ్ చేసాం అన్నమాట. ఇంతకుముందు ఆయకేమో గీత ఆర్ట్స్, ఇప్పుడు దీనికేమో SRT ఎంటర్టైన్మెంట్స్. కాకపోతే డిఫరెంట్ గా చూసారు, సినిమా చేశారు, వెబ్ సిరీస్ చేశారు. సో దేనికి వర్క్ చేయడం అప్పుడు చాలా కష్టం అనిపించింది, థ్రిల్లర్ గా కామెడీ జోనర్ గా? కామెడీ ఆబ్వియస్, అదే టెక్నికల్లీ కామెడీ జోనర్కి కష్టం పని చేయడం, బట్ ప్రొడక్షన్ బట్ చూస్తే 2 సూపర్ ప్రొడక్షన్స్ అంతే కంఫర్ట్ ఇచ్చారండి. ఇంకోటి ఏంటంటే ఇది వెబ్ సిరీస్ అని చెప్తే వెబ్ సిరీస్, కానీ వర్క్ మాత్రం మీరు ఇప్పుడు 2 episodes చూసుంటే సినిమాటిక్గానే ఉంటుంది. సౌండింగ్ అంతా మీకు ఒక సినిమా చూస్తున్న ఫీల్ ఉంటుంది. సో మ్యూజిక్ దగ్గర ఇది సినిమా, ఇది వెబ్ సిరీస్ అనే డిఫరెన్స్ ఉండదు. సో ఆ క్వాలిటీ అదే సేమ్ మెయింటైన్ చేసాం. ప్రొడక్షన్ మమ్మల్ని అంతే బాగా చూసుకున్నారు. సో ఐ వెరీ హ్యాపీ టు వర్క్ ఫర్ బోత్ ప్రొడక్షన్స్. అండ్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి? ఎందుకంటే ఇంత మంచి మంచి మ్యూజిక్ కావాలంటే చాలా రేర్గా ఉంది ఇప్పుడు, ఎందుకంటే కాపీ పేస్ట్ల దగ్గర నుంచి అన్నిటి దగ్గర అయిపోయింది. సో అలా డిఫరెంట్ అనేది జోనర్స్లో మీరు మీ వర్క్ డిఫరెన్స్ కూడా చూపిస్తున్నారు. నెక్స్ట్ ఫ్యూచర్ రాబోయేది వెబ్ సిరీస్ కానీ సినిమా కానీ ఏం చేస్తారు? ఇప్పుడు నేను ఒక 3 Roses అని చెప్పి ఒక వెబ్ సిరీస్ వస్తుందండి, అది SKN గారి ప్రొడక్షన్. అది ఫ్యూచర్లో కొన్ని డెమోస్ ఇచ్చున్నా కొంచెం పెద్ద ప్రొడక్షన్స్కి. అంటే అది కన్ఫర్మ్ అయిన తర్వాత బయట చెప్పడం బెటర్ అనమాట. డైరెక్టర్స్ అది మీకు బీజిఎం కానీ సాంగ్స్ సెలెక్షన్స్ అప్పుడు కానీ మ్యూజిక్ కానీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఒక్కసారి సెలెక్ట్ చేసుకుంటారా చెప్పింది వెంటనే, లేదంటే మారుస్తూ ఏమన్నా వచ్చారా? లక్కీలీ ఏంటంటే నాకు అందరూ క్లారిటీ ఉన్న డైరెక్టర్స్ వచ్చారండి. కొంతమంది వస్తారు క్లారిటీ లేకుండా ఉన్నప్పుడు టెక్నీషియన్ కష్టం అవుద్ది, కానీ క్లారిటీ ఉన్నది వాళ్ళు. నాకు వచ్చిన ప్రదీప్ అయినా కూర్చుంటే ఆ రోజు వర్క్ అయిపోద్ది, అది ఇంకా క్లియర్. సో నాకు ఇది కావాలి, ఇది వద్దు, నేను చేస్తానన్నా వద్దన్న రోజులు ఉన్నాయి ప్రదీప్. సో వద్దొద్దు, నువ్వు సాంగ్ పెట్టద్దు, నేను ఇంకా చేస్తానంటే వద్దొద్దు, నాకు ఇది ఇంతవరకు చాలు, ఇది దాటి నాకు వద్దు అనేది అంత క్లారిటీ ఉండేది మన ప్రదీప్. సో క్లారిటీ ఉన్నప్పుడు మాకు కూడా వర్క్ చాలా ఈజీ అయిపోద్ది. సో లక్కీలీ అలాంటి డైరెక్టర్స్ వచ్చారు యాజ్ ఆఫ్ నౌ. వికట కవి అది కూడా థ్రిల్లర్ జోనర్, అది కూడా పీరియాడిక్ లోకి తీసుకెళ్లబోతున్నారు. సో మ్యూజిక్ అనేది చాలా మెయిన్ పార్ట్ పోషిస్తుంది ఇలాంటి వెబ్ సిరీస్ కావచ్చు, సినిమాలకు కావచ్చు. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ఎందుకంటే ప్రేక్షకుల్ని ఆ పాయింట్ వరకు తీసుకెళ్లాలంటే బీజిఎం చాలా గట్టిగా ప్లే చేయాలి, అండ్ చాలా ట్రాక్ అనేది కూడా చాలా స్మూత్ గా ఉండాలి. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? నాకు యాక్చువల్లీ నేను గూఢచారికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కీబోర్డ్ ప్రోగ్రామ్ చేశానండి. ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద గూఢచారికి నేను చేశాను కీబోర్డ్స్.
సో ఆ ఎక్స్పీరియన్స్ ఉంది. అంటే ఒక థ్రిల్లర్ ఏంటంటే ఎప్పుడైనా మనం ఫస్ట్ అసలు జస్ట్ ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్‌కి ఒక మనిషి నడిచెళ్తున్నాడంటే అది మ్యూజిక్‌తో కూర్చోబెట్టేయొచ్చు. లేతే డ్రామా చేయొచ్చు. అదే షాట్‌ని ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తున్నాడంటే అది మ్యూజిక్‌తో దాన్ని టెన్షన్ రైజ్ చేయొచ్చు. లేకపోతే ఎమోషన్ పండించొచ్చు. సో ఆ ఇంట్రిగింగ్‌గా ఉండాలి. ఎడ్జ్ ఆఫ్ ది సీట్ ఇది ఉండాలి అనేది అంటే సీన్ స్లో ఉన్నా సరే మ్యూజిక్ పేస్ పెంచేలాగా ప్లాన్ చేసాం దీనికి. సో ఆ కేర్ తీసుకొని ఒక మంచి సౌండ్ ఇచ్చామని చెప్పి అనుకుంటున్నాం అన్నమాట. రఘు కుంచే గారు కూడా ఉన్నారు సినిమాలో. ఆయన కూడా మంచి మ్యూజిక్ డైరెక్టర్. అలాగే పాటలు కూడా బా పాడతారు. ఆయనతో ఏమన్నా సాంగ్ పాడిచ్చారా ఇందులో? లేదండి ఇందులో సాంగ్స్ లేవు. కాకపోతే ప్రదీప్ ఫస్ట్ చెప్పిందేంటంటే, "మీ రఘు కుంచే గారు మ్యూజిక్ ఫ్రాటర్నిటీ కాబట్టి అందరి బీజీఎమ్స్ కన్నా స్పెషల్ బీజీఎం ఇచ్చామని" చెప్పి తను అంటూ ఉంటాడు. తనకు ఫేవరెట్ ఆయన థీమ్ ఒకటుందన్నమాట. సో ఆయన థీమ్ కొంచెం పెక్యులర్ సౌండ్‌తో చేసాం అది. సో అది ఆ థీమ్ కూడా బా వచ్చింది ఆయనది. ఎందుకంటే అతను చాలా వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇందులోనే. అంటే క్యారెక్టర్స్‌కి డిఫరెన్స్ తెలియాలి అని ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క బీజీఎం అనేది చేశారా? అంతేనండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆర్క్ ఉంటది కాబట్టి, ఆ ఆర్క్ తగ్గట్టు చేసాం. అన్నీ ఫ్రెష్‌గా ఉండేలాగా ప్లాన్ చేసాం అన్నమాట. యాహ్! ఆల్ ది బెస్ట్ అండి. అండ్ ఫైనల్‌గా ప్రేక్షకులకి వికటి గురించి చెప్పాలి అనుకుంటే మీరేం చెప్తారు? చాలా మంచి వెబ్ సిరీస్ రాబోతుందండి చాలా రోజుల తర్వాత జీ5లో. అండ్ ఖచ్చితంగా అది 28 నవంబర్ 27థ్ నైటా? మిడ్‌నైట్ 12:00కి ఎయిర్ అయిపోద్దనుకుంటా. డెఫినెట్‌లీ అందరూ జీ5లోనే చూడాలని చెప్పి కోరుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ అండి. సో చూసారు కదా 'వికట కవి' 28 నవంబర్‌న మన ముందుకైతే రాబోతుంది. జీ5లో వెబ్ సిరీస్ అనమాట. మంచి వెబ్ సిరీస్. ఇందులో ఉన్న బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా కేర్ తీసుకోవడం జరిగింది అని చెప్తున్నారు అజయ్ గారు. సో నిజంగానే మనం వింటున్నప్పుడు కూడా హీరోకి ఒక రకమైన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, హీరోయిన్‌కి అండ్ అలాగే క్యారెక్టర్స్‌కి ఎవరికైతే ఏదైతే ఆర్క్ ఉందో దానికి డిఫరెన్షియేట్ అనేది చూపించే విధంగా ఉంది. సో మరి 'వికట కవి' 28 నవంబర్ మన ముందుకు రాబోతుంది. సో మీరు కూడా వీక్షించేసేయండి. వీడియో జర్నలిస్ట్ దాసుతో రాణి, తెలుగు 70 హైదరాబాద్.